నమస్కారం. పాకాల శ్రీహరిరావు, రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. పేద ప్రజలను, రైతులను, కౌలు రైతులను, నిరుద్యోగులను, స్వయం ఉపాధితో బ్రతకాలనే యువతను వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ భారము ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తుందని గ్రహించినటువంటి మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మొన్న జూలై 17, 2026 రోజున ఒకే రోజు పల్నాడు ఏరియాలోని 28 మండలాలకు చెందిన 1,03,000 మంది పేదవారికి వీళ్ళందరికీ 3,216 కోట్ల రూపాయలు రుణాలు షూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా మంజూరు చేయించడం జరిగింది. అయితే సగటున ఒక్కొక్కరికి 3,11,000 చొప్పున రుణాలు అందినవి. సరిగ్గా ఇదే విధంగా మన రాష్ట్రంలోని పేదలను, రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పి గత 10 సంవత్సరాలకు పైగా నా ఆధ్వర్యంలోని తెలంగాణ రైతు రక్షణ సమితి పోరాడుతుంది మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ చూసి మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా అభిప్రాయాలతో ఏకీభవించినట్టయితే వీడియో లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం.